హాయ్ అండి. ఈరోజు మనం కిచెన్‌లో వేస్టేజీ పాడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం వంట చేసే ముందు పీల్ చేసిన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ పీల్స్ అన్నిటిని మనం తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం కంపోస్ట్‌గా చేసుకోవచ్చు. కంపోస్ట్‌కి ఒక బిన్ లాంటిది పెట్టేసుకొని దాంట్లో ఫస్ట్ మనం డ్రైస్, మన గ్రీన్స్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. డ్రైస్ అంటే ఏం లేదండి, మట్టి, ఆకులు, ఇంకా పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం వేసుకోవచ్చు. దానిపైన గ్రీన్స్ వేసుకోవాలి. అండ్ ఆల్రెడీ మన దగ్గర కంపోస్ట్ ఉంటే అది కూడా వేసుకున్నామంటే ప్రాసెస్ చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. కొంచెం వాటర్ కానీ లేదా పులిసిన మజ్జిగ కానీ, గోమూత్రం కానీ ఇవన్నీ వేసుకుంటే ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి డిపెండ్స్ ఆన్ వెదర్ 20 నుంచి 3 మంత్స్లో కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఇంట్లోనే ఆర్గానిక్గా కంపోస్ట్ చక్కగా రెడీ అయిపోతుంది. వీటిని మొక్కలకి వేసుకున్నామంటే చాలా హెల్తీగా పెరుగుతాయి. అండ్ మనం వాటర్ వేస్టేజ్ కూడా తగ్గించడానికి కిచెన్లో మనం పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, ఇంకా వెజిటబుల్స్ కడిగిన నీళ్ళని ఒక గిన్నెలో పోసి ఉంచుకోవాలి. అలాగే ఆ గిన్నె అక్కడే పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ తాగిన తర్వాత మిగిలిపోయిన వాటర్ అలా వేసుకుంటే ఆ వాటర్ అని మనం మొక్కలకి వేసుకోవచ్చు. దానివల్ల వాటర్ వేస్టేజ్ కూడా తగ్గుతుంది. మీకు డీటెయిల్గా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి.